బీజేపీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్ లో ధర్నా. ఉప్పల్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు కానీ ఉప్పల్ కి ఒరిగింది ఏమీ లేదని, కొత్త పథకాలు ప్రకటిస్తారని, ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి స్థలం కేటాయిస్తారని ప్రజలందరూ ఆశపడ్డా అందరికీ నిరాశ మిగిలిందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. వర్షం వస్తే మోకాల లోతు నీళ్లతో, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు. బస్ టెర్మినల్ కి నిధులు కేటాయిస్తారని అనుకున్న అందరికీ నిరాశ మిగిలిందని, ఈ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచుతామని, రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. సమస్యలను కొత్త కాలనీలకు మంచినీటి సరఫరా, కొత్త కాలనీలకు మంచినీటి సరఫరా, అంతర్గత రోడ్ల నిర్మాణం, అంతర్గత రోడ్ల నిర్మాణం. డిగ్రీ కాలేజ్ కి పక్కా భవనాన్ని నిర్మించాలి. డిగ్రీ కాలేజ్ కి పక్కా భవనాన్ని డిగ్రీ కాలేజ్ కి పక్కా భవనాన్ని డిగ్రీ కాలేజ్ కి పక్కా భవనాన్ని డ్రైనేజ్ వ్యవస్థని భారత్ మాతా కి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్న గారి నాయకత్వం కేటాయించాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు జూనియర్ కళాశాల. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. కేటాయించాలి ప్రభుత్వ డిగ్రీ వెంటనే, కేటాయించాలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు వెంటనే. కావాలి కావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, వెళ్ళారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకి మాత్రం ఒరిగింది ఏమీ లేదు. గతంలో ఆయన ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నారు. వస్తున్నాడంటే 1000 కళ్ళతో ప్రజలందరూ కూడా నిధులు మంజూరు చేస్తారని, కొత్త పథకాలు ప్రకటిస్తారని, శాశ్వతంగా ఉన్న సమస్యలకి పరిష్కారం చూపిస్తారని భావించారు. కానీ ముఖ్యమంత్రి వచ్చాడు, వెళ్ళాడు. నియోజకవర్గంలో ప్రజానికం మాత్రం ఒరిగింది ఏమీ లేదని చెప్పని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నది. ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం, యువత ప్రభుత్వ జూనియర్ కళాశాల కావాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఆ తర్వాత కాంగ్రెస్ యొక్క ప్రభుత్వంలో కూడా అనేక ఉద్యమాలు చేశారు. ముఖ్యమంత్రి వచ్చాడు, కనీసం ప్రభుత్వ జూనియర్ కళాశాల గురించి మాట కూడా మాట్లాడకుండా వెళ్ళటం యువతని నిరాశపరిచిందని చెప్పని నేను ప్రకటిస్తా ఉన్నా. మరి దాంతో పాటు తాత్కాలిక అద్దె భవనంలో మరి డిగ్రీ కళాశాల ఎప్పటి నుంచో నడుస్తుంటే దానికి భూమి కేటాయిస్తారని, దానికి నిధులు మంజూరు చేసి భవన నిర్మాణం చేపడతారని చెప్పని ఆశించాం. అది కూడా ఆ రకంగానే నిరాశకి గురి చేసినటువంటి వ్యక్తి
ఈ ముఖ్యమంత్రి అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. మరి గతంలో ఎంపీగా ఉండటం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసు అని చెప్పని వాటిని పరిష్కరిస్తాడని చెప్పని ఎదురు చూసాం. మరి ఉప్పల్ నియోజకవర్గం మొత్తం కూడా అనేక బస్తీలలో వర్షాలు వస్తే మోకాళ్ళలోతు నీళ్లు ఉన్నాయి. అంతేకాకుండా ఎప్పుడో దేవేందర్ గౌడ్ గారు ఏర్పాటు చేసినటువంటి భూగర్భ డ్రైనేజీ ఇంకా ఉన్న సమయంలో దాన్నన్నా ఆధునీకరిస్తామని దాని కొరకన్నా నిధులు కేటాయిస్తారని చెప్పని ఆశించాం. అది కూడా నిరాశగానే మిగిలిచ్చాడు. కాబట్టి ప్రభుత్వం యొక్క దృష్టి ఇక్కడ సారించాలని అధికారుల మెడలు వంచాలన్నటువంటి ఆలోచనతో ఈ నిరసన చేపట్టామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా.